నిజంగా టీవీ ఇంటర్వ్యూలలో షిగాలు ఊగుతా ఉన్నారు, ఇది నిజమేనా? అదంతా కూటంగా అబద్ధము. మన అమ్మవార్లని మనము కించపరచడం అనేది జరుగుతుంటది. నిజంగా స్వర్ణలత చెప్పింది మొత్తం అవుతుందా తెలంగాణ రాష్ట్రంలో? ఖచ్చితంగా అవుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూటంగా అమ్మవార్లని నమ్ముకొని బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు. సంతోషంగా ఆనందంగా అందుకున్నా కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రవా. అట్లా గోల్కొండ కిల్లల్నే బోనాలు అనేది స్టార్ట్ అయితే చివరికి కూటంగా గోల్కొండ కిల్లల్నే ముగుస్తాయి. ఆషాఢ మాసంలో ఎక్కడ ముహూర్తాలు ఉండవు, బల్కంపేట ఎల్లమ్మకు లగ్గం ఎట్లయితే? కానీ ఆమె లోకమాత, లోక కళ్యాణం జరగాలి కాబట్టికే ఆషాఢ మాసంలో అమ్మవారి కళ్యాణం అనేది జరుగుతుంది. తీసే టైంలో చాలా వరకు ట్రెండ్ గా వెళ్తా ఉన్నారు. అంటే కిరోసిన్ నోట్లో పోసుకొని ఊదడం, పెద్ద పెద్ద మేమే పెద్ద బోనం ఎత్తుతా ఉన్నాం, మాకన్నా పెద్దవాళ్ళు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో లేరు. జోగప్పగా శివ ముద్రాజ్ సంతోషంగా ఉన్నారా? ఎందుకు ఎందుకు అనంటే మాకంటూ గుర్తింపు, మా ముందు ఒక మాట ఉంటది, మా వెనక ఒక మాట ఉంటది. నమస్తే అందరికి. ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో మొదలై పట్టణాలలో మొదలై చిన్న చిన్న టౌన్లలో నుంచి విలేజ్ల వరకు చేరుకుంటా ఉన్నాయి. తెలంగాణ అంటేనే బోనాలు, బోనం అంటేనే తెలంగాణ. ఒక్కసారి బోనం ఎత్తితే సుభిక్షంగా నా తెలంగాణ ఉంటుందని చాలా మంది శివసత్తులతో పాటు అమ్మవార్లను కొలిచే ప్రతి ఒక్కరి నమ్మకం. మరి నిజంగానే బోనాలు ఎక్కడ పుట్టినాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోయినాయి, మరి ఏం జరుగుతుంది బోనాల చరిత్ర? చాలా మంది పిల్లలకి బోనాలు ఎత్తుకుంటారు, బట్ బోనం చరిత్ర చాలా మందికి తెలియదు. అందుగురించే బోనం చరిత్ర తెలియాలి, నా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ బోనం శివ ముద్రాజ్ దగ్గరికి మనం రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? చాలా చరిత్ర చాలా ఉంది తెలంగాణ బోనాలకి, భారతదేశ బోనాలకి. భారతదేశ వ్యాప్తంగా ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో బోనం జరుగుతుంది. అంటే ఆషాఢం వస్తేనే అసలు కళ్యాణమే ఉండదు. ఆషాఢంలో కళ్యాణం ఎలా జరుగుతుంది? మరి గోల్కొండలా పుట్టి ఎక్కడి వరకు వెళ్తా ఉంది బోనం అనేది కూడా చరిత్ర వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వెల్కమ్ చెప్దాం. నమస్తే శివ ముద్రాజ్. నమస్కారం. ముగ్గురికి నమస్తే. ఎట్లా ఉన్నారు? ముందుగా చాలా బాగుంది. అంటే ఆషాఢం వస్తేనే మీరు బిజీ ఉంటారా? నార్మల్ టైంలో కూడా ఎట్లా ఉంటారు? ఫస్ట్ ముందుగా అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. నా పేరు శివ ముద్రాజ్. నేరడమెట్లో నా నివాసం. మాది ప్రాపర్ వచ్చేసి తాండూర్ దగ్గర చిన్న విలేజ్, వికారాబాద్ జిల్లా తాండూర్ గాజుపూర్ గ్రామం మాది. మా అమ్మకు నేను ఏకైక ఒక సంతానమే. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ చదివే స్టేజ్లో ఆ టైంలో మేము ఏం చేసినాము అని అంటే, నాకు హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది. హెల్త్ ఇష్యూ అనేది వస్తే అసలు ఏమైంది ఏం కథ, ఇంత చిన్న వయసులో చాలా సిక్ అయిపోవడం వల్ల మా అమ్మ నాన్న అనేది నాకు లేరు. మా అమ్మ ఒకతుంది. ఆ అమ్మ నన్ను చూసుకోకుండా మా అమ్మమ్మ చేతిలో నన్ను పెడితే మా అమ్మమ్మ మా తాతయ్య నన్ను పెంచారు. అప్పుడు నాకు సిక్ అవ్వడంతో ఏమైంది అసలు బాబుకు అని చెప్పేసి వాళ్ళ కంగారుతో ఆ మంత్రగా ఊరు అన్నప్పుడు ఎవరైనా మంత్రించే వాళ్ళ దగ్గరికి పోయి మంత్రించే తావీజు అవి ఇవి కడితే తగ్గుతుందేమని అనుకుంటే చేసిండ్రు. తీసుకపో మా అమ్మమ్మ అనేది పక్కన విలేజ్లల్లో, పక్కన ఊర్లల్లో ఎవరన్నా మంత్రసాని వాళ్ళు గిట్టంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రిచ్చి తావీజు గిట్టంగా ఇట్లా కట్టించినా సరే గిట్టంగా నాకు బాగా ఆగిపోవడంతో ఇంకా ఏమైంది అన్నది ఇంకా ఏమైంది అసలు ఈ బాబుకు అన్న వాళ్ళు కంగారు పడుతుంటే మొహరం పీర్ల పండుగ అనేది వచ్చింది. అప్పుడు ఆ మొహరం పీర్ల పండుగలో నాకు దేవుడు అనేది బయటపడడం జరిగింది. స్కూల్ లెవెల్లో 6th క్లాస్ చదువుతున్నా. 6th క్లాస్ అంటే ఏముంటుంది? తిప్పి పడితే 10 సంవత్సరాలు ఉంటుంది. నేను 6th క్లాస్ చదువుతున్నా. అప్పటికే నాకు హెల్త్ ఖరాబ్ అవ్వడంతో మొహరం పీర్ల పండుగ రోజు నాకు అమ్మవారు అనేది బయటపడడం జరిగింది. మొగులాలి అనే ఒక ఆయన పేరు ఎత్తుకునేట ఆయన. అప్పుడు ఆయన మా తాతయ్యకు అమ్మమ్మకు ఈ బాబు మీద మల్లన్న దేవుడు ఉన్నాడు అని చెప్పడం అనేది జరిగింది. మా ఇంటి దేవుడు మైలార్ మల్లన్న, అది మాకు తెలీదు. మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. మా అమ్మకు గిట్టంగా ఏది గుటంగా సూచనలు మా అమ్మమ్మకి, మా నాన్నకి అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళు ఎవరు లేకుండే. ఇక అప్పుడు మా అమ్మకి అవన్నీ గుటంగా ఏం తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాతకి మా నాన్న కూడా నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. నేను అమ్మకు ఒక్కనే. ఇక అప్పుడు నా మీదకి దేవుడు వచ్చి నేను మైలార్ మల్లన్ననున్నా, ఇంటి దేవుణ్ణి నేను అని చెప్పడంతో మా ఇంటి దేవుడు మైలార్ మల్లన్న అనేది
తెలవడం అనేది జరిగింది. ఇక అప్పటి నుంచి నేను మైలార్ మల్లన్నకు మొక్కడం అనేది జరుగుతుంది. జరిగినాక తర్వాతకి నేను పెరుగుతున్న కొద్దీ మెల్లమెల్లగా దేవుడు అనేది బయటపడడం జరిగింది. ఇంకోటి ఏంది అని అంటే మొదట్లో భగవంతుడు రావడము అని అంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు భగవంతుడు వస్తే పూజ ఏదైనా గుళ్ళకు పోయినా బోనాల పండుగ దగ్గరికి పోయిన గుటంగా నాకు మైకం వచ్చేసి పడిపోతుంటే ఏంది ఇట్లా పడిపోతుంది ఏం తెలియదు. చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు వచ్చి పడిపోతుంటే నేనేం చేయకపోతే అసలు వాకు బలం అనేది నోరు తెరిచి నేను ఫలానా మనిషిని అని చెప్పేసి ఇవన్నీ ఏం లేదు. దేవుడు వస్తే మైకం వచ్చేసి పడిపోవడం అనేది జరుగుతుండే. మా ఇంట్లో పూజ గదిలో ఉండగా నేను పూజ చేసినాక తర్వాతకి మైకం వచ్చి పడిపోతుంటే ఎందుకు ఇట్లా పడిపోతుండ్రు అసలు దయ్యమా దేవుడా అనేది ఏంది అని చెప్పేసి మా అమ్మమ్మ మా తాతయ్య పక్క ఊరు ఇట్లనే దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకపోతే ఇట్లా ఇంటి దేవుడు ఉన్నాడు భగవంతుడే, ఏదో భగవంతుని ఎత్తుకుంటేనే బాబు ఆరోగ్యం అనేది మంచిగా కుదట పడుతుంది అనేది చెప్పడం అనేది జరిగింది. జరిగినాక తర్వాతకి ఇక మెల్లమెల్లగా నాకు దేవుడు బయటపడి వద్దు చిన్న వయసులో దేవుడు వద్దు అని మా అమ్మమ్మ మా తాతయ్య చదువుకుంటున్న పిల్లగాడు ఇప్పుడే దేవుడు అది ఇది అని అంటే మరి జీవితం ఎట్లా మున్ముందు జీవితం ఎట్లా పెళ్ళి పేరంటం ఇవన్నీ ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళు భయపడి వద్దు అన్నారు. వద్దు అంటే నాకు ఇంకింత ఆరోగ్యం అనేది క్షీణించడం జరుగుతుంది. ఇక నాకు ఎప్పుడైతే నాకు భగవంతుడు నా మీదకి వచ్చి నేను వాకుబలం ఇచ్చి మల్లన్న దేవుడు నేను ఉంటేనే పిల్లగాని ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పడంతో అప్పుడప్పటి నుంచి వెళ్ళి నాకు ఆరోగ్యం అనేది కుదరపడి మంచి ఆరోగ్యంగా అనేది ఉన్నాను. ఆ తర్వాతకి ఇక నేను చదువుకుంటూనే ఇక ఆషాఢ మాసం వస్తే ఊర్లల్లో పండుగ. ఎంతవరకు చదువుకున్నావు శివ? నేను ఇంటర్ పూర్తి చేసిన. 6th క్లాస్ నుంచి ఇక అన్ని ఇబ్బందులే కదా? అన్ని ఇబ్బందులే, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము. ఇంకోటి ఇక మా తాతయ్య చనిపోయినాక తర్వాతకి ఇక నేను ఇక మళ్ళీ సపరేట్గా నా జీవితం నేను అనేది కొనసాగించడం అనేది. ఎవరు లేరు నీకు? సింగిల్? నేను హైదరాబాద్లో నేను సింగిల్గానే ఉంటా, మా అమ్మ మాత్రం ఊర్లో ఉంటుంది. ఓకే. అమ్మ ఏ రోజన్నా బాధపడుతుంది? అరే నా కొడుకు మొదట్లో నార్మల్గా తల్లిదండ్రులు ఎవరైనా కొడుకు పెట్టినా బిడ్డ పుట్టినా అరే నా కొడుకు భవిష్యత్తు బాగుండాలి, పెద్దగా అయిన తర్వాత పెళ్లిళ్ళు చేయాలి, వీడేంది దేవుడు దయ్యం అనుకుంటే తిరుగుతూ ఉంటారు అన్న కాన్సెప్ట్ ఏమన్నా అనిపిస్తుందా మీకు? చాలా జరిగినాయి. చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నాము, చాలా వెకరించడం అనేది జరిగింది. ఊర్లో కానీ మా ఇంటి వాళ్ళు కానీ వద్దు దేవుడు ఊతే ఎవరేం బాగుపడతారు, దేవుడు వచ్చినంత మాత్రాన్ని ఎవరేం బాగుపడతారు వద్దు అనేది మా మేనమామలు కానీ మేనత్తలు కానీ మా అమ్మమ్మ మా తాతయ్య మా అమ్మతో సహా గుట్టంగా చాలామంది గుట్టంగా వద్దు అని అన్నారు. వద్దు అంటే అది దేవుడు మనిషి అయితే వద్దు అంటే దేవుడు అనేది ఆగడం జరగలేదు. కొన్ని రోజులు నేను గుట్టంగా దేవుని మీద కక్షతోటి పట్టుబట్టుకునేందుకుగా దేవుని మొక్కడం గుట్టంగా బంద్ చేసి నేను నా జీవితం అంటూ ఏంది, నాకంటూ నాన్న లేడు, నేను చదువుకొని ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను పట్టుబట్టుకొని ఉన్నా సరే ఈటంగా భగవంతుడు మాత్రం ఆగలే. ఆయన వచ్చాడు. నాకు మొదట్లో మైలార్ మల్లన్న వచ్చాడు, ఆ తర్వాతకి కొత్తలపూర్ ఎల్లమ్మ, ఇప్పుడు మాత్రం కాళిక మాత, మొత్తం 3 దేవతలు అనేది నాకు ఒంటి మీదకి అనేది. అంటే ఈ దేవతలు వచ్చినప్పుడు నార్మల్గా టెంపుల్కి పోవచ్చు, ఇంట్లో పూజలు చేసినప్పుడు నిజంగానే మైకం ఏం గుర్తుండదా? పడిపోతారా? ఇప్పుడు బోనం ఎత్తుకుంటారు, సపోజ్ పూజలు చేస్తూ ఉంటారు, బోనం ఎత్తుకుంటారు, అసలు ఏం జరుగుతుంది ఆ టైంలో? నేను నా జీవితంలో నాకు దేవుడు వచ్చాడు ఎట్లొచ్చుడు అని చెప్పేసి నాను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నది ఏంటి అంటే మాత్రం నేను అనుభవించిన పరిస్థితులు భగవంతుడు రాగానే నాకైతే మైకమే వచ్చింది. మైకం వచ్చి పడిపోవడం అనేది జరిగింది. నేను ఎట్లెట్లయితే పెరుగుతున్నానో, నేను ఎట్లెట్లయితే పెద్దగా అవుతున్నానో, భగవంతుడు ఎట్లెట్లయితే నా ఒంటి మీదకి అయితే వస్తుండో అప్పటి నుంచి నాకు భగవంతుడు నోరు విప్పి మరీ చెప్పేంత వరకు గుట్టంగా నా గుట్టంగా ఫలానా దేవుడు అని చెప్పేసి నా గుట్టంగా తెలియదు. ఇంకోటి వేరేళ్ళు గుట్టంగా ఇట్లనే చెప్తుంటారు, నవ్వుకుంటూ వస్తుంది అమ్మవారు, కొంతమందికి ఏడ్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి చాలామంది అంటుంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాలు అవి. నా జీవితంలో మాత్రం మైకమే వచ్చింది, మైకం వచ్చి పడిపోవడం అనేది జరిగింది. రానున్న కాలాన్ని నేను పెరుగుతున్న కొద్దీ భగవంతుడు వాకుబలం అనేది నాకు రావడం అనేది జరిగింది. బోనాల విషయానికి వద్దాం. అసలు బోనం అంటే ఏంది? ఆషాఢ మాసంలోనే బోనం ఎందుకు చేయాలి? ఆషాఢ మాసంలో బోనాలు ఎందుకు చెయ్యాలి, వేరే మాసంలో ఎందుకు చేయకూడదు అని అన్న కారణానికి బలమైన కారణమే ఉంది. మన భారతదేశంలోనే మళ్ళీ తెలంగాణలో మాత్రమే బోనాల
సందడి కానీ బోనాల ఉత్సవాలు కానీ అనేటివి జరుగుతాయి. ఏ రాష్ట్రాల్లో కూటంగా బోనాల అన్నది ఎక్కడ కూడా చూడలేము మనము. ఏడ కూటంగా అంత వైభవంగా కూటంగా ఏడ కూడా జరగలేదు. మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో అమ్మవారి శక్తిపీఠాలు ఉన్నాయి, ఎంతో గొప్ప గొప్ప గుళ్ళు ఉన్నాయి, ప్రసిద్ధమైన కూడా గుళ్ళు ఉన్నాయి. కానీ ఏ గుళ్ళకు కానీ ఏ రాష్ట్రాలు కానీ బోనము తీసి అమ్మవారి జ్యోతి నెత్తి మీద పెట్టుకొని బోనం ఎక్కియడం అనేది ఏ రాష్ట్రాలలో అయితే లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. దానికి మన పెద్దలు ఎట్లా మనకు అప్పచెప్పినరు, ఎట్లా వచ్చింది అంటే మాత్రం ఈ మాసంలో తొలుతగా వర్షాలు పడతాయి. వర్షాలు పడినాక తర్వాతకి అనారోగ్యాలు అనేది వస్తాయి, ఎక్కువగా రోగాలు వస్తాయి. వర్షాల నేపథ్యంలో రోగాలు రావడం జరుగుతుంది. ఈ మాసంలోనే చాలా మందికి సలులు, జ్వరాలు, చిన్నపిల్లలకు సుస్తులు అనేటివి జరుగుతుంటాయి. వెనకటికి గుటంగా ఇది వరకు గుటంగా ఒక రోగం అనేది వచ్చింది, గత్తర్ అనే రోగం వస్తే గుటంగా అమ్మవారిని మనం ప్రతిష్టాపన చేసుకొని అమ్మవారు మనకు చూపించినాకనే మనము ఈ గత్తర్ అనేది రోగం అనేది కూడా తగ్గడం జరిగింది. దాని సూచంగానే మన పెద్దలు ఏం చెప్పిండ్రంటే ఆషాఢంలో ప్రతి ఒక్క అమ్మవార్లకు గుటంగా నైవేద్యం ఇంటి నుంచి వెళ్ళి నైవేద్యం ఎక్కించి బోనం రూపంగా నైవేద్యం ఎక్కిస్తేనే మన అమ్మవార్లు మనల్ని చల్లగా కాపాడతారని చెప్పేసి ఏడాది మొత్తం మనందరం చల్లగా ఉండాలంటే ఈ వర్షాకాలంలో మొదటి తొలుత ఆషాఢంలో మనం అమ్మవార్లకి బోనాలు ఎక్కియడం అనేది అనాదిగా వస్తున్న రోగాల నుంచి కాపాడడం కోసం అమ్మవార్లకు మొక్కు చెల్లించే విధానమే బోనం. ఓకే, నార్మల్గా బోనాలు అనేసరికి ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క బోనం, కొందరు హై ఎండ్ బోనాలు, కొందరు లో ఎండ్ బోనాలు. అసలు బోనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మనం బోనం అనేది అన్ని కులాలు కలిస్తేనే ఒక జాతర. ఓకే, ఒక ఊరడమ్మ జాతర చేసిన, ఒక పెద్దమ్మ జాతర చేసిన, మైసమ్మ, పోషమ్మ, తర్వాత బోనమ్మ జాతరలు అనేటివి ఊర్లల్లో జరుగుతుంటాయి. ఊర్లల్లో ఒక జాతర జరగాలంటే కుమ్మరోని ఇంటికి పోయి కుండ తీసుకొస్తాం. తర్వాతకి మాకు జాతర టైంలో సాకలోడు అవసరము, కుమ్మరోడు అవసరము, తర్వాతకి మంగళన్నలు అవసరము. ప్రతి ఒక్క కులానికి ఒకరు వస్తేనే ఆ జాతర అనేది జరుగుతుంది. ఆ కులానికి ఒక్కరు రాకుండా కూడా జాతర అనేది పూర్తి కాదు. ఎందుకు అనంటే అట్లా పెద్దలు ఎందుకు పెట్టిండ్రంటే అందరూ ఒకటే, అన్ని కులాల వాళ్ళమందరము ఒకటే, ఎందులో ఒకటంగా భేదభావాలు లేవు. అమ్మవారికి అన్ని కులాలు అందరూ కలిసి అమ్మవారికి ప్రసాదం ఎక్కిస్తేనే అమ్మవారు స్వీకరిస్తుంది అని చెప్పేసి ఊర్లలో అయితే ఇప్పటికైతే సాగుతున్నది. ఈ హైదరాబాద్లో మాత్రం ఎవరు ఒక కులం వాళ్ళు కాదు, ఇక ఒక ఊరైతే కాదు హైదరాబాద్లో ఎన్నో కోట్ల లక్షల జనాలు ఉంటారు కాబట్టి ఎవరింటికించి వాళ్ళు వాళ్ళ స్తోమతని బట్టి అమ్మవారికి నైవేద్యం అనేది బోనం రూపంలో ఎక్కిస్తున్నారు. స్తోమత ఉన్న వాళ్ళు వెండి కానీ, బంగారు కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ ఇటువంటి పాత్రలలో అమ్మవారికి బోనం అనేది బోనం ఒకటే, వివిధ రూపాల్లో చేసినప్పటికీ బోనం ఒకటే. బోనం అనేది ఒకటే, నైవేద్యం అనేది ఒకటే. అందులో ఏ పాత్ర ఉండని, బంగారు అయినా సరే, ఇత్తడైనా సరే, వెండి, రాగి ఏ పాత్ర అయినా సరే కానీ బోనంలో ఉండేది మాత్రం నైవేద్యమే. అంటే బోనం అనగానే ఎల్లమ్మ గుర్తుకొస్తుంది, బోనం అనగానే పోచమ్మ గుర్తుకొస్తుంది, బోనం అనగానే పెద్దమ్మ తల్లి గుర్తుకొస్తుంది. బోనాలు అమ్మవార్లకే మొక్కుతారా? ఎంతమంది అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ ఉంటారు? మనకు ఎంతోమంది అమ్మవార్లు ఉన్నారు. మనము ఈ ఊర్లల్లో మాత్రము ఇప్పుడు ఆషాఢంలో మాత్రము మైసమ్మకు, పోషమ్మకు, ఊరడమ్మకు, ఊరుగాసేటి ఊరడమ్మ, కటగాసేటి కటమైసమ్మ, అట్లా అన్ని దేవతల గుట్టంగా బోనం నైవేద్యం అనేది ఎందుకు ఎక్కిస్తామంటే అందరు అమ్మవార్లు గుట్టంగా కట్ట మీద మైసమ్మను పెడతాం. ఆ కట్ట ఎందుకు కాపాడుతుంది అమ్మవారు అని అంటే కట్టకు మైసమ్మ ఉంటేనే ఊరు చల్లగా ఉంటుంది, కట్టలేని ఊరు ఉండదు, చెరువు లేని ఊరు ఉండదు. కాబట్టి కటగాసేటి ఆమె కావలి కట్టకుంటుంది కాబట్టి ఆమెకి నైవేద్యం తీసుకుపోతాం. ఊర్లో పోషమ్మ తిరిగి ఊరు కాసేటి పోషమ్మ ఉంటుంది కాబట్టి పోషమ్మకు బోనం ఎత్తుతాం. తర్వాతకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు తట్లు అవుతాయి, అమ్మవారు అవుతుంది. అమ్మవారు అయినప్పుడు పిల్లలందరూ చల్లగా ఉండాలి, ఆ తట్లై ఎవరికి ఇటంగా ఇబ్బందులు రాకుండా ఉండొద్దు అని చెప్పేసి అమ్మవారికి పోషమ్మకు మనము బోనం ఎక్కియడం జరుగుతుంది. అట్లా అందరు అమ్మవార్ల కూటంగా అందరు అక్కజెల్లెన్లే అందరికీ కూటంగా ఖచ్చితంగా నైవేద్యం అనేది బోనం రూపంలో మాత్రం ఎక్కిస్తాం. బోనాలు తీసే టైంలో చాలా వరకు ట్రెండ్గా వెళ్తూ ఉన్నారు. అంటే
ఆ కిరోసిన్ నోట్లో పోసుకొని ఊదడం, పెద్ద పెద్ద మేమే పెద్ద బోనం ఎత్తుతా ఉన్నాం, మాకన్నా పెద్దవాళ్ళు హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో లేరు. నిజంగానే ఇవి అవసరం అంటావా? నిజంగా భక్తి కొద్దీ వెళ్ళి బోనం చెల్లించుకోవడం ముఖ్యమా? మాది శివసత్తుల సంఘం అనేది మాది గుట్టంగా ఒక బండారి బలగము. ఈ బలగంలో మాకంటూ గుట్టంగా పెద్దవాళ్ళు ఉంటారు. మా పెద్దవాళ్ళు గుట్టంగా మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుట్టంగా చెప్పిండ్రు. ఒక శివసత్తులు అనగానే అందరికీ గుట్టంగా ఆట విడుపు అయిపోయింది. ఆ ఆట విడుపులో మమ్మల్ని అందరు గుట్టంగా చిన్న చూపు అనేది చూడడం కూడా జరుగుతుంది. అది మా చేతులారా మేమే చేసుకుంటున్నాము. నిప్పులలో నడవడము, కిరోసిన్ అవన్నీ చేయడం ద్వారా గుట్టంగా మాకు గుట్టంగా చెడ్డ పేరు అనేది రావడం జరుగుతుంది. మా కులంలో పెద్దవాళ్ళు గుట్టంగా మాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. భక్తి శివసత్తులు అంటేనే భక్తి అమ్మవారు ప్రతిరూపంగా మమ్మల్ని మొక్కుతుంటారు, అమ్మవారు ప్రతిరూపంగా మమ్మల్ని భావిస్తుంటారు. కాబట్టి మాకు ఏ విధమైన బోనం ఎట్లెక్కియాలి, ఎట్లుండాలి అని చెప్పేసి మా గురువులు, మా గురువు పరంపర ఉంటుంది. కాబట్టి మా పెద్దవాళ్ళు అనేది మాకు చెప్పడం జరుగుతుంది. ఎటువంటివి గుట్టంగా చేయకుండా భక్తి రూపంలో పోతేనే అమ్మవారని మనల్ని మొక్కుతారు. అమ్మవారి మీద మనము నమ్మకాన్ని కలిగియాలి, కానీ ఇటువంటి పనులన్నీ చేసి గుట్టంగా అమ్మవారి మీద నమ్మకాలు అనేది పోడగొట్టకుండా రానున్న భవిష్యత్తులో తరానికి గుట్టంగా, రానున్న పిల్లలకు గుట్టంగా, ఇప్పుడు బోనం అంటే అందరికీ గుట్టంగా తెలియదు, కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే తెలుసు. ఆడికే అంతరించిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు వచ్చే కొత్తగా యూత్ పిల్లలకు కానీ, భవిష్యత్తు పిల్లలకు అందరికీ గుట్టంగా కానీ బోనం అంటే ఒక భక్తి అనేది తెలియజేయాలి. మనం ఇటువంటి పనులన్నీ చేయొద్దని మా పెద్దవాళ్ళు గుట్టంగా మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. మేము గుట్టంగా మా పెద్దవాళ్ళ మాట తీయకుండా ఇప్పుడైతే పాటిస్తున్నాము. ఇప్పుడైతే ఇవన్నీ జరగకుండా అయితే కాపాడుకొని అడికట్టుతున్నాం. స్పెషల్ తెలంగాణ అంటేనే బోనం, బోనం అంటేనే తెలంగాణ. వాస్తవంగా అన్ని టెంపుల్స్ క్లౌడ్గా ఉంటాయి, చాలా విపరీతమైన రద్దీ ఉంటుంది. సరే, నార్మల్ పబ్లిక్ క్యూ లైన్లో గంటలు 2 గంటలు ఉండొచ్చు. బట్ శివసత్తులు కావచ్చు, జోగిన్లు కావచ్చు, బోనం ఎత్తుకొని అంటే 5 అంతరాల బోనం, 7 అంతరాల బోనం ఎత్తుకొని వాళ్ళు క్యూ లైన్లో నిలబడితే మాకే ప్రాణం జువ్వుమంటుంది. అరే, బోనం అంతా తల్లికి సమర్పించడానికి వస్తే ఈ రాజకీయ కోలాహలంలో భాగంగా ఇంత బరువు నిజంగా అంటే 5 అంతరాలు 7 అంతరాలు ఎత్తుకొని అంత బరువు ఎలా మోయగలుగుతున్నారు? వాళ్ళకి ఏమైనా క్యూ లైన్లో సపరేట్గా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వాలు? మంచి ప్రశ్న. మేము గుట్టంగా ఇది వరకు చాలా సమస్యలు అనేది ఎదుర్కోవడం జరిగింది. మేము ఓడిబియ్యం కానీ 3 అంతరాలు నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి పూనకంతో ఆటపాటతో మేము అమ్మవారికి గుడి వరకు చేరుకున్న ఊటంగా మమ్మల్ని వెళ్ళనీయకుండా అడ్డుకొని చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది ఇది వరకు జరిగిపోయిన కాలంలో. ఇప్పుడైతే మాకంటూ ఒక 2 ఏళ్ల నుంచి వెళ్ళి ఎండోమెంట్ తరఫు వాళ్ళు మాకు మీటింగ్ అరేంజ్మెంట్ చేసి శివసత్తులని మాకు పిలిపించి అసలు మీకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, ఎటువంటి సౌలతులు మీకు ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని అడిగి ఎండోమెంట్ వాళ్ళు మాకు మీటింగ్ పెట్టి మేము చెప్పిన సమస్యలు వాళ్ళు గుట్టంగా జర చూసుకొని ఇప్పుడైతే ప్రభుత్వం అయితే మమ్మల్ని చూస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే 2 ఏళ్ల నుంచి వెళ్ళి 3 ఏళ్ల నుంచి వెళ్ళి మమ్మల్ని పట్టించుకొని మా సమస్యలను తెలుసుకొని ఆషాఢంలోనే మేము శివసత్తులం అందరం కనబడతాం, జోగినీలు కనబడతారు. మేము ఆషాఢంలో చాలా నిష్టతో అమ్మవార్ల మా మీద ఒంటి మీద పూనకం వచ్చి మేము భవిష్యవాణి చెప్తాము, రాష్ట్రం గురించి చెప్తాము, ఒక భవిష్యత్తు గురించి చెప్తాం. కాబట్టి మమ్మల్ని జర ప్రత్యేకించి మాకంటూ ఒక గుర్తింపు కలిగేయండి మేము అడగడంతో మాకు ఎండోమెంట్ వాళ్ళు పిలిపించి మాకు మీటింగ్ పెట్టి మాకు అంటూ మా అవసరాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు జర పట్టించుకొని ఇప్పుడిప్పుడైతే మమ్మల్ని అయితే పట్టించుకొని సపరేట్గా మాకంటూ ఒక లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొకటి మా నైవేద్యాలు కానీ ఒడిబియ్యం గిటంగా కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మమ్మల్ని అయితే ఇప్పుడు 2-3 ఏళ్ల నుంచి అయితే గుళ్ళ వరకు అయితే జరుపుకుంటాం. నార్మల్గా బోనాలు అనగానే పోతరాజులు గుర్తుకొస్తారు. ఇంకా పోతరాజుల ఆట పాట డప్పుడు వాయిద్యాలు ఆషామాషి కాదు. ఈ అమ్మవార్లకు పోతరాజులకి మన సంబంధం ఉందా అసలు? ఖచ్చితంగా ఉంది. అమ్మవార్లు అందరికీ గుట్టంగా పోతరాజు అనేటైన తమ్ముడు అవుతాడు. పోషమ్మ గాని మైసమ్మ గాని ఎవరికైనా గుట్టంగా పోతరాజు తమ్ముడు. తమ్ముడు కాబట్టి అమ్మవారు మా మీద ఒంటి మీద అమ్మవారు మా మీద శివసత్తుల మీద కానీ జోగినీలు జోగప్పలు, నేను జోగప్పని వీళ్ళు జోగినీలు. మా దాంట్లో ఒకసారి నా మీదకి దేవుడు దేవుడు వచ్చినాక తర్వాతకి నేను చీరగట్టి బొట్టు పెట్టి గాజులు వేసుకొని అమ్మవారి రూపంలోనే ఆడపిల్ల రూపంలోనే ఉండే వాళ్ళందరూ కూటంగా జోగినీలు. మేము పంచగట్టుకొని మేము సంసార సాగరం సాగించే వాళ్ళని భగవంతుడు ఇద్దరికే వస్తారు.
వాళ్ళు ఏమో మొత్తానికి అమ్మవారికి అంకితం అయిపోతాడు, కత్తికొయి బాసింగం కట్టి పెళ్లి చేసుకుంటారు జోగినీలు. మేము మాత్రము సంసార సాగరం మాకు ఉంటుంది, కానీ మేము జోగప్పలం అంటాము. మేము గుట్టంగా అమ్మవారు వస్తుంది, మా గుట్టంగా అమ్మవారు వస్తుంది, మేము గుట్టంగా బోనాలు ఎక్కిస్తాం, వాళ్ళు కూడా బోనాలు ఎక్కిస్తారు. కానీ మేము జోగప్పలం, వాళ్ళు జోగినీలు. అట్లా మా మీదకి ఒంటి మీదకి అమ్మవారు వచ్చి మేము బోనంతో మేము నైవేద్యం తీసుకోబోతుంటే కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి, గాలి ధూళి ఏదున్నా సరే గిటంగా తమ్ముడు పోతరాజు అనేట ఆయన ఊటంగా రక్షణగా అమ్మకు రక్షణగా ఉండి అక్కకు రక్షణగా ఉండి అమ్మకు నైవేద్యం ఎక్కియాలి. కాబట్టి మేము ఒంటి మీద అమ్మ పూనకంతో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి దుష్టశక్తులు మాకు అడ్డు రాకుండా తమ్ముడు అనేది కాపాడుకుంటూ గుడివారకు ఊటంగా తమ్ముడు తీసుకుపోయి నైవేద్యం ఎక్కించే బాధ్యత తమ్ముంది. కాబట్టి ఖచ్చితంగా పోతరాజులు అనేటోళ్ళు జోగినీలకు కానీ జోగప్పలకు కానీ తమ్ముడు రక్షణగా ఉంటాడు. ఇది పోతరాజుల చరిత్ర చాలా మందికి తెలియదు. ఏదో బోనం అనగానే పోతరాజులు వేషాలు వేసుకొని మొత్తం కోలాటాలు ఆడతారు, దునుకుతారు, ఎగురుతారు అనుకుంటారు. కానీ అసలు చరిత్ర ఇది చాలా మందికి అంటే 90% పబ్లిక్ తెలియదు. ఇది తెలియదు. ఇంకొకటి పోతరాజు వేషం వేసే వాళ్ళు కూటంగా సనాతన నుంచెల్లి వాళ్ళ తాత ముత్తాతల నుంచెల్లి కూటంగా వాళ్ళు పోతరాజు వేషాలు అనేది వేయడం జరుగుతుంటుంది. వాళ్ళ వాళ్ళకు గురువులు ఉంటారు, వాళ్ళకు వంశం ఉంటుంది, వాళ్ళకు అందెలు ఉంటాయి, కాళ్ళకు అందెలు వేసుకుంటారు. ఆ అందే గురు పరంపరంగా లేదంటే తాత ముత్తాతల పరంపరంగా వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఒంటి మీదకి కూటంగా పోతరాజు అనేది పూనకం అవుతాడు. ఉత్తగానే పోతరాజు వేషం వేసుకొని ఆట విడుపుగా ఏది గుట్టంగా ఆట ఆడాడు. తమ్ముడు పోతరాజు గుట్టంగా ఒంటి మీదకి పూనకమై గుట్టంగా తమ్ముడు గావు అనేది వాడతాడు. గావు పట్టి ఏదైనా దుష్టశక్తులు ఉన్నా సరే గావు పడతాడు. ఇంకొకటి అమ్మవార్ల ముందు గుట్టంగా తమ్ముడు పోతరాజు గావు పిల్లని గిట్టంగా గావు పడితేనే అమ్మవారు అనేది శాంతి అవుతుంది. తమ్ముడి మీదకి గుట్టంగా పోతరాజు అనేది పూనకమైనది అవుతుంది. ఓకే, నార్మల్గా పోతరాజుల వరకు అయిపోయింది. ఈ రంగం ఉంటుంది, ప్రతి ఆషాఢ మాసంలో రంగం ఉంటుంది, భవిష్యవాణి ఉంటుంది. నిజంగా రంగం ఎందుకు చేస్తారు? భవిష్యవాణి ఇప్పుడు స్వర్ణలత చెప్తా ఉంటుంది నార్మల్గా. నిజంగా స్వర్ణలత చెప్పింది మొత్తం అవుతుందా తెలంగాణ రాష్ట్రంలో? ఖచ్చితంగా అవుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూటంగా అమ్మవార్లని నమ్ముకొని బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకోటి అమ్మవారు భవిష్యవాణి ఎందుకు చెప్తుంది, ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు భవిష్యవాణి ఉంది అని చెప్పేసి అడిగితే మాత్రము మన ఏడాది మొత్తము ఎటువంటి ఆటంకాలు రాకుండా ఏదన్నా ఆపద వస్తే ముందే అమ్మవారు హెచ్చరించుకొని నా పిల్లలందరూ మంచిగా ఉండాలి, నా బిడ్డలందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి భవిష్యవాణి రూపంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. స్వర్ణలతక్క ఇదివరకు కూటంగా చెప్పినవన్నీ కూటంగా నిజాలు అయినవి ఉన్నాయి. చాలామంది కూటంగా కళ్ళతోటి చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ పచ్చికుండం మీద రంగం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఆ చెప్పడం వాక్కు కూటంగా ఖచ్చితంగా అవుతుంది. వర్షాలు కానీ మళ్ళా పాడి పంట ఆవు దూడ అన్ని గుట్టంగా పిల్ల పాపలతోటి గుట్టంగా ఎట్లా సుభిక్షంగా ఉండాలనో అమ్మవారు అనేది చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఆపత వచ్చిన గుట్టంగా ముందే హెచ్చరిస్తుంది. అగ్ని ప్రమాదం జరుగుతుందని అమ్మవారు చెప్పింది. ఖచ్చితంగా అగ్ని ప్రమాదం జరిగింది, అందరు గుట్టంగా చూసిండ్రు. అట్లనే అమ్మవారు ఏం చెప్తుంది అని అంటే ఏదన్నా సమస్య వస్తుంది, ఆపద వస్తుంది, పలానా రోగం వస్తుంది, ప్రజలందరూ గుట్టంగా సుభిక్షంగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఏది గుట్టంగా ఉండొద్దు అని చెప్పేసి అమ్మవారు చెప్పడం అనేది జరుగుతుంది. మనం అమ్మవారి వాకుబలము ఆ భవిష్యవాణి పట్టుకొని మనము పాడి పంట వర్షాలు గుట్టంగా రాజకీయం ఎట్లుంటుంది, తర్వాతకి మన కాలం ఎట్లా మనకు అనుకూలంగా ఉందా లేదా అనేది అమ్మవారిని అడిగి మనం ముందుకు అనేది సాగడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి? మొదటగా బోనాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మొదట్లో గోల్కొండ కిల్లల్నే బోనాలు అనేది స్టార్ట్ అవుతాయి. చివరికి గుట్టంగా గోల్కొండ కిల్లల్నే ముగుస్తాయి. గోల్కొండలో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ గోల్కొండ టు బల్కంపేట అయినాక తర్వాతకి సికింద్రాబాద్, మహంకాలమ్మ తర్వాతకి లాల్ దర్వాజా అయినాక తర్వాతకి మళ్ళీ గోల్కొండలో బోనాలు అనేది జరుగుతాయి. ఆ తర్వాతకి తదితర పల్లెటూర్లలో గ్రామాలలో కూటంగా అమ్మవార్లకి జాతరలు అనేది కొనసాగడం జరుగుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. నార్మల్గా ఆషాఢ మాసం అనగానే కళ్యాణాలు ఉండవు. ఆషాఢ మాసం రాబోయి ఆషాఢం వెళ్ళిన తర్వాత శ్రావణంలో చేసుకుందాం పెళ్ళిళ్ళు అంటారు. ఆషాఢ మాసంలో ఎక్కడ ముహూర్తాలు ఉండవు. బల్కంపేట వెళ్ళమ్మకు లగ్గం ఎట్లయితుంది? ఆషాఢ మాసంలో మనము మన మానవులకు ఎవరికి కూటంగా ఆషాఢంలో ముహూర్తాలు అనేటివి పెట్టరు.
కానీ ఆమె లోకమాత, లోక కళ్యాణం జరగాలి కాబట్టికే ఆషాఢ మాసంలో అమ్మవారి కళ్యాణం అనేది జరగడం అవుతుంది. బోనంలో నార్మల్గా బోనం చేస్తాం కదా, అసలు బోనంలో ఏం పెట్టాలి, నైవేద్యం ఏ రకంగా స్వీకరిస్తూ ఉంటారు, ఏముంటాయి బోనంలో, అసలు ఏ నైవేద్యాలు ఉంటాయి? మనం ఆషాఢ మాసంలో బోనాలు ఎక్కియడం అనేది జరుగుతుంది. అది ఎట్లా అంటే అందరూ కూటంగా ఏదో టైంపాస్గా అయిపోయింది, ఏదో బోనం అంటే బోనం అంతే, ఆడ బోనాల జాతర అవుతుంది అని అంటే ఆడికి వెళ్ళి మనము మన సంతోషం కోసము మన ఏదో ఎంజాయ్మెంట్ కోసం పోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే ఈ యూత్ పిల్లలందరూ కూడా అదే చేస్తుండ్రు. అది మానేసుకొని మన చరిత్ర ఏంది, మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాలు ఏంది, మనం ఎట్లా బ్రతికినాము, ఎట్లొచ్చినాం, మన తాత ముత్తాతలు ఎట్ల నుంచి వెళ్ళి మనకేం అప్పచెప్పిండ్రు అవన్నిటి కూడా తెలుసుకొని మనం మెదగడం అనేది జరిగితే బాగుంటుంది. ఇంకోటి, ఇప్పుడు మన తాత, మన వంశము, మన గోత్రము ఎట్లయితే తెలుసుకొని మనం ఇంట్లయితే ఉంటామో అట్లనే మన సంప్రదాయాలు ఏంటివి, అమ్మవార్లకు మనం ఏమి ఆషాఢం వస్తే ఎట్లా బోనాలు చేస్తాము, శ్రావణం వస్తే ఏం చేస్తాము, కార్తీక మాసం కానీ మన పూజలు విధానాలు పెద్దలను అడిగి తెలుసుకొని మనము మన సంప్రదాయాలు మరవకుండా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరికి కూడా యువత అందరికీ కూడా నేను కోరుకునేది అదే. ఇంకోటి, బోనం అంటే పొద్దున్నే లేచి మడిగట్టుకొని నిష్టతో అమ్మవారికి మాట్లాడకుండా నైవేద్యం అనేది వండి ఇంట్లో అమ్మవార్లకు ఎక్కించినాక, ఎదురు బోనం ఇంట్లో అమ్మవారికి ఎక్కించినాక మనము గుడికి అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. మాట్లాడకుండా బెల్లమన్నం కానీ, పరమన్నం కానీ, గుడాలు కానీ, తర్వాతకి కలెగూర కానీ, ఆకుకూర కలెగూర ఉండాలి, తర్వాతకి గుడాలు, తర్వాత పరమన్నము, కొంతమంది పచ్చన్నం పెడతారు, కొంతమంది పరమన్నం పెడతారు. తర్వాతకి మీద శాఖల మాత్రము బెల్లపు శాఖ కానీ, పెరుగు శాఖ కానీ, కళ్ళు కానీ మనము ఆ శాఖ తీసుకుపోయి అమ్మవార్లకు ఎక్కియడం అనేది జరుగుతుంది. దేవుడు వచ్చినప్పుడు వాక్కు చెప్తా ఉంటారు. టీవీ ఇంటర్వ్యూలలో మీరు సోషల్ మీడియాలో చేస్తే నిజంగా అంటే దేవుడి దగ్గర భక్తి ఆటోమేటిక్గా మీకు తెలియకుండా వచ్చిందని మీరే అన్నారు. 6th క్లాస్లో వచ్చింది, నాకు కూడా తెలియదు, నేను స్పృహ తప్పి పడిపోతున్నాను. నిజంగా టీవీ ఇంటర్వ్యూలలో షిగాలు ఊగుతూ ఉన్నారు, ఇది నిజమేనా? అదంతా కూటంగా అబద్ధము. మన అమ్మవార్లని మనము కించపరచడం అనేది జరుగుతుంటుంది. ఎందుకు అనంటే మనము ఏది గుటంగా మనము గాలి లేని చెట్టు ఊగది, అట్లనే మనము ఒల్లేరు కానీ శిగం గుటంగా ఎవ్వరు ఊగరు. ఇంకొకటి, మనము భక్తి అంటే భక్తి పూర్వకంగానే ఉండాలి. ఇంటర్వ్యూలలో కానీ కెమెరాల ముందు కానీ మనము షిగాలుగి మన అమ్మవారిని అవమానించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు గుటంగా అట్లా కెమెరాల ముందు కానీ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కానీ షిగాలు ఊగడం అనేది అదంతా అబద్ధము, ఏది గుటంగా నిజం కాదు. ఇంకొకటి, ఏదైతే మేము ఇంటర్వ్యూలు ఇస్తున్నామో అది అనుభవం ఉన్న వాళ్ళకు ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుంటుంది. అది నా విన్నపము గుటంగా. ఇప్పుడు నేను గుటంగా నా వయసు 25 సంవత్సరాలు. నాకు మాకంటూ మేము గురువులకు మేము పర్మిషన్ అడిగి, మా గురువు గారికి మేము పర్మిషన్ అడిగి ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి మా పెద్దలను అడిగే మేము ఈడ కూర్చున్నాము. ఇంకొకటి, ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు, ముఖ్యంగా ఇంటర్వ్యూ అని ఎవరైతే అడుగుతారో, ఎందుకంటే మన సమాజం గురించి మన అసలు ఇది ఏంది, లోతు ఏంది అని తెలుసుకోవాలంటే ఇంటర్వ్యూ ద్వారానే తెలుసుకుంటారు. కాబట్టి తీసుకునే అన్నలది ఏం తప్పు కాదు. అన్నలకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే పెద్ద మనుషులని, పెద్దవాళ్ళని, పెద్ద ఒక స్థాయికి ఎదిగి వాళ్ళ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ తీసుకోవాలని నా విన్నపము. ఎందుకంటే వాళ్ళకు మంచి చెడు ఎన్నో జీవితాలు చూసుకుంటూ వస్తున్నారు, ఎంతోమంది భవిష్యత్తు నిలబెట్టిన వాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుంటే కూటంగా బాగుంటుంది. మనకు తెలియని విషయాలు కూటంగా వాళ్ళు మనకు తెలియజేస్తారు. కాబట్టి నేను పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవాలని మా విన్నపం. నార్మల్గా మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి పోతాం, లష్కర్ బోనాలకు పోతాం, అన్ని బోనాల దగ్గరికి పోతూ ఉంటాం. ఇక్కడ శివసత్తులు సపరేట్గా క్యూ లైన్లో వస్తూ ఉంటారు. జోగినిలు ఎస్పెషల్గా బోనం ఎత్తుకొని జోగినిలు వస్తూ ఉంటే ఏదో నిజంగా దేవత వచ్చినట్టే అనిపిస్తుంది. మనం కూడా ఆటోమేటిక్గా ఇట్లా అయిపోతాయి, దండం పెట్టేస్తాం, అంటే భక్తి ఉన్న ప్రతి ఒక్కరు. అంటే ట్రెండింగ్లో ఉన్న జోగినీలు వస్తేనేమో విఐపి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఫాస్ట్గా రోల్స్ తాళ్ళు కట్టుకొని తీసుకుపోయి బోనం సమర్పిస్తూ ఉన్నారు. అనేక మంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా, మీకు కూడా జోగిన్లలో చాలా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా. మరి ఇటువంటి గురువులు మొన్న ఏదో సోషల్ మీడియాలో నేను కూడా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తర్వాత ఆయన బాధపడుతుంటే చూస్తూ ఉన్నా, పెద్ద మనిషిని. అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఎందుకు ఉండట్లేదు మీ దాంట్లో? మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏదైనా సరే సోషల్ మీడియా ద్వారానే ఫేమ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి,
అందరు కూటంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్కువ కనబడతారో వాళ్ళే ఉన్నారు అని అనుకోవడం భ్రమ. ఎందుకంటే వాళ్ళకు మించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద గురుస్వాములు ఉన్నారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు. మా శివస్థానంలో మాది శివసత్తుల బండారి బలగంలో కూటంగా మీరు అన్నట్టుగా వాళ్ళే కాదు, వాళ్ళకు పెద్దవాళ్ళు కూటంగా ఉన్నారు, వాళ్ళ గురువులు కూటంగా ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూటంగా గుర్తించి జోగినీలు జోగప్పలు, మా దాంట్లో జోగప్పలు కూటంగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా జోగినీలకే కాదు జోగప్పలను కూటంగా గుర్తించి జర మా కూటంగా జర మా గుర్తింపు రావాలని మేము కూటంగా కోరుకుంటున్నాము. పెద్ద పెద్ద జోగప్పలు కూటంగా 80, 90, 90 ఏండ్లు 80 ఏండ్లు వయసు పైబడి వాళ్ళు కూటంగా ఇంకా ఉన్నారు. వాళ్ళకు కూటంగా జర ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి మా దాంట్లో మా కమ్యూనిటీలో కూటంగా జర గుర్తింపు ఇచ్చి కూటంగా వాళ్ళను కూటంగా కళ్యాణాలకు కానీ తర్వాతకి ఏ గుళ్ళకైనా సరే కానీ సపరేట్గా వాళ్ళే కాదు జోగప్పలను కూటంగా అదే గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. అది మా దాంట్లో వాళ్ళు కూటంగా జర మమ్మల్ని కూడా గుర్తించి కూటంగా జోగినులు జోగప్పలు పెద్దవాళ్ళని ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో జోగిని వ్యవస్థ కావచ్చు, జోగప్పల వ్యవస్థ కావచ్చు, ఎంతమంది మీకు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు ఓవరాల్ గా? లక్షలల్లో ఉంటారు. ఎందుకు అని అంటే ఇది గురు పరంపర. మా గురువు చేతి కింద 1000 మంది ఉంటారు, వాళ్ళ చేతి కింద మేము ఉంటాం, మా చేతి కింద కూటంగా 100 మంది ఉంటారు. మేము కొత్త వాళ్ళు శిగాలు ఊగుతున్న కొత్త పిల్లలు శిగాలు ఊగుతుంటే ఇప్పుడు నాకు శిగం వచ్చింది, నేను ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, నా దారి ఏంది అని చెప్పేసి నేను కొన్ని సంవత్సరాలు బాధపడుతుంటే నాకంటూ ఒక గురువుని చేసుకొని పరిస్థితి ఇట్లుంది అని చెప్పడంతో వాళ్ళు చేత పట్టుకొని ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్తారు, పద్ధతి చెప్తారు, కట్టు బొట్టు మాట తీరు మనం ఎట్లుండాలి నియమ నిష్టలు గిట్టంగా అన్నీ నేర్పించి ఇట్లుండాలి అని చెప్పేసి మా గురువులు మాకు చెప్తారు. కాబట్టి రానున్న కాలంలో శిగమూగే వాళ్ళందరూ కూటంగా గురువు చేతుల కిందకే వస్తారు. కాబట్టి అది అంచనా వేయడం అనేది జరగడం. జోగప్పగా శివ ముద్రాజ్ సంతోషంగా ఉన్నారా? లేను. ఎందుకు అని అంటే మాకంటూ గుర్తింపు మా ముందు ఒక మాట ఉంటుంది, మా వెనక ఒక మాట ఉంటుంది. మేము అమ్మవారు బోనం ఎత్తుకొని అమ్మవారు ఆడడంతో పాడడంతో దానికే భక్తి పరవశంగా వాళ్ళు మొక్కేంత వరకే. ఆ తర్వాతకి మా వెనకాల ఎన్నో మాటలు అంటారు, ఎంతో అంటారు. కాబట్టి మేము అవి చెవులారా వినిగుటంగా మేము దిగమింగుకొని దుఃఖం కడుపులో దిగమింగుకొని మేము బ్రతుకుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూటంగా ఆపతొస్తే అమ్మని ఎట్లా మొక్కుతారో మమ్మల్ని కూటంగా అట్లనే మొక్కుతారు. ఎందుకంటే మేము అమ్మవారి ప్రతిరూపం. మా ఒంటి మీదకి అమ్మవారు వచ్చి భవిష్యవాణి చెప్పి ఏదన్నా ఆపత వచ్చినా సాపత వచ్చినా చలి వచ్చినా జ్వరం వచ్చినా గాలి ధూళి భవిష్యత్తు చెప్తుంది. కాబట్టి అంతవరకే కాదు ఇంకా ఎల్లవేళలో కూటంగా మా మీద అదే భక్తి ఉండాలా, అట్లనే మమ్మల్ని గుర్తింపి మాకంటూ ఒక విలువ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. విలువ ఇవ్వడం పక్కన పెడితే నార్మల్గా అమ్మవార్లు అంటే మీరు గుర్తొస్తారు. ఇదే అమ్మవార్ల టెంపుల్లలో మిమ్మల్ని పెట్టేసి పలానా అమ్మవారి టెంపుల్లో ఒక 4-5 వ్యవస్థ, దాని ద్వారా భక్తి పెరుగుతుంది, అమ్మవారికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఈ విధంగా ఆలోచిస్తే మీకు కూడా ఉపాధి అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది కదా. మేము ఎండోమెంట్ మీటింగ్లో మొన్న కూటంగా ఇదే అనడం జరిగింది. మా కొంతమంది జోగప్పలు ఉంటారు, జోగినీలు అంటే వాళ్ళు మొత్తానికి అమ్మవారికి అంకితం అయ్యే ఉంటారు. కాబట్టి కానీ జోగప్పలు కానీ చిన్నపాటి శివసత్తులు కానీ వాళ్ళ చిన్న జీవితాలు, వాళ్ళు రూమ్ రెంట్ కట్టుకొని బతికెళ్ళ తీసుకునేటోళ్ళు మేము చాలామంది ఉన్నాము. మాకంటూ ఒక గుర్తింపు చేసుకొని ఏ గుళ్ళైనా సరే ఏదైనా సరే గుడిమెట్లు మేము మా జీవితమే మొత్తానికి భగవంతునికి అర్పించినాం. కాబట్టి మేము అమ్మవారి సేవ చేసుకొని గుళ్ళ సేవ చేసుకొని మా జీవితం గడుపుకోవాలి అని మాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి కూడా మొన్న చెప్పాము, ఏంది అంటే ఏ గుళ్ళ అయినా సరే మాకు ఉపాధి కల్పిస్తే చాలు, గుడిమెట్లు ఊడ్చేందుకు కాదు, మేము అమ్మవారి సేవకులకనే ఉంటాము, అమ్మవారికి సేవ చేసుకుంటాము, మాకు ఇంత ఉపాధి కూడా కల్పించినట్లయితుంది అని చెప్పేసి మేము ఎండోమెంట్ని కోరడం అనేది జరిగింది. ఇప్పుడు జోగినీలకు కానీ జోగప్పలకు కానీ ఇటు అంటే జోగినీలు మగవాళ్ళను పెళ్లి చేసుకోవడమో జోగప్పలను ఆడవాళ్ళను పెళ్లి చేసుకోవడమో ఉంటుందా? జోగప్పలు అనేవాళ్ళు మాత్రము సంసార సాగరం ఉంటుంది కాబట్టి వాళ్ళ అమ్మాయిలను పెళ్లి చేసుకొని అమ్మవారిని ఎత్తుకోవడం జరుగుతుంది, అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ సంసారం జీవితం కొనసాగించడం జరుగుతుంది. జోగినీలు మాత్రము కత్తికి భాషింగం కట్టి కత్తితోటే లగ్గం చేసుకుంటారు, వాళ్ళ జీవితం మొత్తం కూడా భగవంతునికే అర్పిస్తారు. వాళ్ళు ఎవరిని కూడా పెళ్లి చేసుకోరు. ఏ కత్తి అంటే ఏ భగవంతుడు? కత్తి అంటేనే వాళ్ళకి భర్త.
అమ్మవారికి కత్తికి భాషింగం కట్టే అమ్మవారికి లగ్గం చేస్తాము. అట్లనే జోగినీళ్ళు కూడా కత్తికి భాషింగం కట్టుకొని జోగు లగ్గం అనేది చేసుకుంటారు. ఇక వాళ్ళకి మ్యారేజ్ ఇక కంప్లీట్ దేవునికి భగవంతునికే అర్పితం వాళ్ళు, మొత్తానికి భగవంతునికే అర్పితం. వాళ్ళ జీవితం మొత్తం ఇక చచ్చేంత కాలం కూటంగా భగవంతునికి సేవనే చేసి బ్రతుకుతారు వాళ్ళు. జోగప్పలు మాత్రం పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు పిల్లలు సంసార సాగరం అనేది ఉంటుంది. ఓకే, ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆషాఢ మాస బోనాల ప్రత్యేక ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి జోగప్ప శివ ముదిరాజ్తో మాట్లాడదాం అంటే సోషల్ మీడియాలో చూడడం తప్ప దొరకలేడు. ఈరోజు మొత్తం మీద దొరకబట్టుకొని వచ్చినాం. ఇది పూర్తి చరిత్ర అని చెప్పుకోవచ్చు. మరి పోతరాజుల విన్యాసాలు, పోతరాజు ఎక్కడి నుంచి వచ్చిండు, పోతరాజు ఎందుకు బోనాల ముందే పోతరాజు ఉంటాడు, ఆ అమ్మవార్లకు తమ్ముడుగా పోతరాజు ఉంటాడు కాబట్టి ఆ తమ్ముడు రక్షించే బాధ్యత తీసుకుంటాడు కాబట్టి పోతరాజులు ముందు వరుసలో ఉంటారు బోనం కంప్లీట్ అయ్యేదాకా అన్న చరిత్ర చాలామందికి తెలియదు. ఒక్కసారి నిజంగా అంటే శివ ముదిరాజ్ ఇంటికి రావడంతోనే ప్రజెంట్ నేరేడ్మెట్లో ఉన్నాం మనం. ఒక భక్తి పారవశ్యంతో ఊగుతూ ఉంది. ఒక మంచి కామాఖ్య టెంపుల్కు వెళ్ళినామా, మరి ఎక్కడికి వెళ్ళినామో లోపలికి రాగానే అంత వైభవంగా అనిపించింది. నిజంగా ధన్యవాదాలు స్వామి, అందరికీ ముగ్గురికి ధన్యవాదాలు.